Welcome to digital class. So last class lo integers. What is integers? Negative or positive numbers and zero is called integers. So today I will discuss about lesson 2, fractions, decimals and rational numbers. So what is fraction? What is fraction? Fraction is obtained by inverting the numerator and denominator. So which is fraction? So numerator, denominator అంటే fraction అంటే ఎలా ఉంటుంది? భిన్నం. Fraction means భిన్నం. Fraction means భిన్నం అంటే పైన లవము, న్యూమరేటర్ అంటే లవము, కిందున్నది హారము, డినామినేటర్. సో this is called fraction. So one is numerator, lavamu, numerator, by this is denoted by. So 2 is the denominator. This is called the fraction. So some more types of fractions. First one, 3 types. Fractions are 3 types. One is proper fraction. Second one is improper fraction. Third one is mixed fraction. So these are called fractions. 2-3 types. One is proper fraction. Next, second one improper fraction. Third one mixed fraction. The fraction is diagram. So this is the square. Ante how many squares? 1. So 1. Okay. 1 square. Take it 1 square. So take 2 parts. So 1 square. Another you have square is 2 parts, divided into 2 parts. అంటే ఒక చతురస్రం తీసుకున్నాము, దాన్ని ఎన్ని భాగాలు చేసాము? 2 సమభాగాలుగా చేసాము. అంటే ఏంటి? 1 2 అంటే ఏంటి? ఒక స్క్వేర్ ఎన్ని సమభాగాలుగా చేసాము? 2. This is called the fraction. Okay, next circle. One circle divided into how many parts? One circle divided into how many parts? 4 parts. 1 2 3 4 అంటే 1/4. This is called the 1/4 fraction. Okay, it's denoted by 1/4. Another example, this is the rectangle. This is the rectangle. So how many parts? 1 is the rectangle. 1 by how many parts? 1 2 3. So 1/3 fraction. This is the భిన్నం. ఒక రెక్టాంగిల్, ఒక దీర్ఘచతురస్రాన్ని తీసుకున్నప్పుడు దాన్ని ఎన్ని సమభాగాలుగా విభజించాము? ఒక దీర్ఘచతురస్రాన్ని 1 2 3 సమభాగాలుగా మనం విభజించాము. ఓకేనా? నెక్స్ట్ what is proper fraction? Proper fraction means
proper fraction. Why? Why is proper fraction? Nominator is big, denominator is low. So then you have proper fraction. అంటే తెలుగులో దీన్ని ఏమంటారంటే అమ్మా క్రమభిన్నము. క్రమభిన్నం అంటే ఏంటి? లవము ఎక్కువ, హారము తక్కువ, అటువంటి భిన్నాలను ఏమంటారంటే క్రమభిన్నాలు అంటారు. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మీన్స్ 1/2. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ తెలుగులో ఏమంటారంటే అపక్రమ భిన్నము. అపక్రమ భిన్నం అంటే ఏంటి? లవము తక్కువ, హారం ఎక్కువగా గల భిన్నాలను ఏమంటారంటే అపక్రమ భిన్నాలు. అంటే నామినేటర్ ఈజ్ లో, డినామినేటర్ ఈజ్ హై, ఈజ్ కాల్డ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. లవము తక్కువ, హారం ఎక్కువగా గల భిన్నాలను అపక్రమ భిన్నాలు అంటారు. అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. క్రమ భిన్నాలు అంటే ఏంటి? నామినేటర్ ఈజ్ బిగ్, డినామినేటర్ ఈజ్ లీస్ట్. సో దట్ కెన్ బి ఈజ్ కాల్డ్ ఫ్రాక్షన్ ఈజ్ ప్రాపర్ ఫ్రాక్షన్. అంటే క్రమభిన్నం అంటే ఏంటి? లవము ఎక్కువగా ఉంటుంది, హారం తక్కువగా ఉంటుంది, అటువంటి భిన్నాలు ఏమంటారంటే క్రమభిన్నాలు అంటారు. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్. తెలుగులో మిశ్రమ భిన్నము. మిశ్రమ భిన్నం అంటే ఏంటి? 1/2. అంటే ఏం చేస్తాము? ఒక పూర్ణాంకము ప్లస్ అపక్రమ భిన్నం. ఒక పూర్ణాంకము ప్లస్ అపక్రమ భిన్నము ఈజ్ కాల్డ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఒక పూర్ణాంకం ఉంటుంది, తర్వాత భిన్నం ఉంటుంది, అటువంటి భిన్నాన్ని ఏమంటారంటే మిశ్రమ భిన్నము అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఓకేనా? ఈరోజు మనం ఏం చెప్పుకున్నాము? వాట్ ఈజ్ ఫ్రాక్షన్? ఫ్రాక్షన్ ఈజ్ obtained by interacting to nominator and denominator is called fraction. Fractions are 3 types. First one, proper fraction. Proper fraction means nominator is big, denominator is least. అంటే లవం ఎక్కువ, హారం తక్కువగా గల భిన్నాన్ని క్రమభిన్నము అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? లవము తక్కువ, నామినేటర్ ఈజ్ స్మాల్, డినామినేటర్ ఈజ్ బిగ్. దిస్ ఈస్ కాల్డ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అపక్రమ భిన్నము. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్. వన్ ఈజ్ పూర్ణాంకము, నెక్స్ట్ ఫ్రాక్షన్. సో ఒక పూర్ణాంకము ప్లస్ అపక్రమ భిన్నము కలిపి మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. అంటే మిశ్రమ భిన్నము అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఈ ఫ్రాక్షన్స్లో అసెండింగ్ ఆర్డరు, డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? ఆరోహణ క్రమం. అంటే బిగ్ టు స్మాల్ టు బిగ్. డిసెండింగ్ అంటే ఏంటి? స్మాల్ టు బిగ్. ఓకేనా? అసెండింగ్ అంటే పై నుంచి చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి. డిసెండింగ్ అంటే ఏంటి? పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకి రాసేదే డిసెండింగ్. చూడండి, ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకి రాయము అసెండింగ్. చూడండి, అసెండింగ్ ఆర్డర్ వస్తే మామూలు భిన్నాల్లో అసెండింగ్ ఆర్డర్ చెప్తాను, తర్వాత ఫ్రాక్షన్లో అసెండింగ్ ఆర్డర్ చెప్తాను. సో చూడండి, ఇక్కడ 3, 2, 5, 6, 7. దీని అసెండింగ్ ఏమవుతుందమ్మా? ఆరోహణ క్రమము. అంటే అసెండింగ్ పై నుంచి కిందకి, బిగ్ నుండి స్మాల్. అంటే దీంట్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? 7, దాని తర్వాత 6, దాని తర్వాత 5, దాని తర్వాత 3, దాని తర్వాత 2. దిస్ ఈజ్ ద అసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ అంటే ఏంటి? స్మాల్ టు బిగ్. అంటే స్మాల్ టు బిగ్. 2, 3, 5, 6, 7. This is the ascending order. This is the descending order. Fractions లో భిన్నాలు ఎలా రాస్తాం? ascending order, descending order. 5/8, 1/2,
2/3. సో దీనిలో ఈ ఫ్రాక్షన్స్ లో అసెండింగ్ ఆర్డర్ ఏమవుతుంది? అసెండింగ్ ఆర్డర్ ఏమవుతుంది? బిగ్ టు స్మాల్ 5/8, నెక్స్ట్ 2/3, నెక్స్ట్ 1/2. సేమ్ ఫ్రాక్షన్స్ descending order. 1/2, 2/3, 5/8. This is called the fractions ascending or descending. So this is the fractions and decimals of rational numbers. This is the introduction class. So 2 questions are assignments given. To finish the assignment, to send my WhatsApp. Okay, so assignment will be read it, write it. So assignment first one, what is fraction? What is fraction? Give examples. Second one, how many types of fractions? Next one, ascending and descending order. Ascending and descending order. 5/4, 3/2, 1/3, 2/5. So 3 questions are assignment given to send my WhatsApp. Okay, thank you.